హాయ్ హలో అండి అందరికీ. మనకి ఈరోజు కంప్లైంట్ వచ్చేసి రవితేజ ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి అనేది కాల్ వచ్చిందండి. మన గోడ కానీ అలాగే గేట్లు కానీ ఎక్కడ టచ్ అయినా వాళ్ళకి షాక్ అనేది కొడుతుంది. ఒకసారి ఈ నైట్ తెలుసుకుందాం. చెప్పండి మనకి ఎక్కడ షాక్ అనేది కొడుతుంది, నేను చూపించమందాం. ఎక్కడ టచ్ అయినా షాక్ కొడుతుంది అనేది మనకి కంప్లైంట్ అనేది కాల్ వచ్చింది ఇక్కడికి. ఒకసారి నేను చూపించమందాం ఏ ఏరియాలో షాక్ కొడుతుందో. మనకి గోడకనే షాక్ కొడుతుందని చెప్పారు. ఈయన చూపించమంటే చెయ్యేది చూపించారు, షాక్ కొట్టిందని పాపం. మామూలుగా ఎక్కడ కొడుతుందని చూపించమంటే చెయ్యేది చూపిస్తున్నారు ఈయన. షాక్ కొట్టింది మీరు చూడొచ్చు. ఈ టెస్ట్ అనేది తెలుగుతుంది ఎక్కడ గోడ మీద పెట్టినా. ఒకసారి క్లారిటీగా చూడండి. మనకి ఈ ప్లేస్లో టెస్ట్ అనేది తెలుగుతుంది. ఇక్కడ వైర్లు అవి ఏమీ లేవు, కానీ ఇక్కడ టెస్ట్ అనేది తెలుగుతుంది. అలాగే ఇంకెక్కడ టెస్ట్ అనేది తెలుగుతుందో మనం చూద్దాం. అలాగే ఇంకా టెస్ట్ ఎక్కడ వెళ్తుందో చూద్దాం. ఈ గేట్లకి తాళాలని వేసేటప్పుడు కూడా షాక్ కొడుతుందని చెప్పారు డాక్టర్ గారు. మనకి ఈ ప్లేస్లో కూడా సప్లై అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ 3 ఫ్లాట్లు 3 పోర్షన్లో ఈ 3 పోర్షన్లు కూడా మనకి ఈ గేట్లకి అనేది షాక్ అనేది కొడుతుంది. అలాగే ఎక్కడ గోడ టచ్ చేసినా కొడుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ గేట్లకి అన్నిటికి వైర్లు అనేవి కట్టేసి ఉన్నాయి. మనం వీటిలో చెక్ చేద్దాం. మనకి ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇవి జాయింట్లు అవి చూస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ గేట్కి వరకే ఉంది మనకు వైరు. అలా ఇక్కడైతే గేట్లకి లేదు, కానీ మరి గోడకి ఎందుకు వస్తుంది అనేది మనం చూడాలి. ఇక్కడ గేట్లకి అయితే వైర్లు లేవు, అయినా ఇక్కడ కూడా మనకు వస్తుంది తాళాలకు కూడా. అంటే మనకి గేట్లకి సంబంధించిన వైర్ అని కాదు ఇది కంప్లైంట్ అనేది. కంప్లైంట్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏమైనా జాయింట్లు ఏమైనా టచ్ అవనేమో చూద్దాం. మనకి వైర్లన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేసినట్లయితే వైర్లన్నీ కట్ చేసి కూడా చూద్దాం. వైర్లన్నీ బాగానే ఉన్నాయి, ఇంకెక్కడ టచ్ అవ్వలేదు. అలా ఒకసారి మనం ఇందాక చెప్పిన ప్లేస్లో ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి మీరు చూడొచ్చు ఇక్కడ జిఏ పైప్ లైన్ ఉంది. ఇంతకుముందు వైరింగ్ చేసేటప్పుడు జిఏ పైపులు వాడేవారు. మనకి ఇక్కడ ఐరన్ పైప్ అనమాట. ఎక్కడైనా షార్ట్ అవి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేద్దాం. మనకి జిఏ పైపులు ఎప్పుడైనా షార్ట్ అయినప్పుడు మనకి గోడకు అనేది కూడా కరెంట్ అనేది వచ్చేది. మనకి పైన ప్లాస్టిక్ పైపు, కింద జిఏ పైపు. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వైర్ వచ్చేసి ఈ జిఎస్సి బెండ్లో షార్ట్ అయిందనమాట. దానికోసం మనకి గోడకు అనేది కరెంట్ వస్తుంది. ఈ జిఏ పైప్ ఇది. జిఏ అంటే ఐరన్ పైప్ ఇది. దీనివల్ల ఇందులో షార్ట్ అవి మొత్తం గోడలకు అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు వైర్ తీసేసాం కదా, ఇప్పుడు అయినా సప్లై వస్తుందో లేదో ఒకసారి గోడ మీద టెస్ట్ పెట్టి చూద్దాం. మొత్తం దీన్ని డిస్కనెక్ట్ చేసేద్దాం ఫస్ట్. మనకు దీనికి అయితే సప్లై వస్తుంది, దీనికి కరెంట్ అనేది వస్తుంది. చూడండి దీనికి కరెంట్ వస్తుంది అనమాట ఈ వైర్కి. ఈ వైర్ షార్ట్ అవ్వడం వల్లే మనకి గోడకి అనేది కంటిన్యూటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు వైర్ తీసేసాం కదా, గోడకు వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే గోడకు రావట్లేదు. మన కంప్లైంట్ వచ్చేసి ఈ పైప్లోనే దీనికి షార్ట్ అవ్వడం వల్ల మన గోడకు వచ్చేది. మనం ఓపెన్ చేసి చూద్దాం ఇందులో షార్ట్ అయిందో లేదో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మనకి ఇంతకుముందు జిఏ పైప్ లైన్ అనేది వాడేవారు. దీనివల్ల ఏంటంటే మనకి అందులో షార్ట్ అయినప్పుడు అది ఐరన్ మనకి గోడకి టచ్ అవ్వ ఉంటుంది కాబట్టి గోడ ఎక్కడి వరకు అయితే చమాయింపు ఉంటుందో అంతవరకు కూడా మనకి ఈ కరెంట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ జిఏ పైపులో మొత్తం వైర్ షార్ట్ అయిపోయింది. మనకి మీటర్ దగ్గర నుంచి లోపల మెయిన్కి వెళ్ళి కనెక్షన్ అనమాట ఇది. ఈ హోల్లో చూడండి షార్ట్ అయిపోయింది వైరు. అలాగే ఇప్పుడు మనం లోపల మీటర్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. లోపల మెయిన్కి వెళ్ళి వైర్ అని చెప్పాను కదా, ఇప్పుడు మెయిన్ దగ్గర ఆ వైర్ కాలిపోయినట్టు షార్ట్ అయినట్టు ఒకసారి చూద్దాం మనం. మనకి ఈ ప్లేస్కి వచ్చిందనమాట బయట నుంచి వైరు. ఇలా పైపులో అనేది మనకి షార్ట్ అయిపోయి గోడలో మొత్తం గోడ అంతా కరెంట్ అనేది వస్తుంది. గేట్లకు కూడా కరెంట్ వచ్చేస్తుంది దీనివల్ల. మన ఇటు అటు సైడ్ నుంచి కాకుండా మనం ఇప్పుడు షార్ట్ కట్లో ఈ వైర్ అనేది జాయింట్ వేసి చూద్దాం.
ఇది మనకి మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్ అనమాట ఇది. మనకి ఇక్కడ కనిపించే మీటర్ ఏమో సబ్ మీటరు, అలా కాకుండా మన రీడింగ్ మీటర్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంది. దాని నుంచి వచ్చిన వైర్ ఇలా మనం డైరెక్ట్ చేస్తాం. గోడ నుంచి కాకుండా ఇలా తీసుకున్నాం సప్లై మనం. ఒకసారి ప్లాస్టర్ వేసేసి మనం పవర్ అనేది ఆన్ చేద్దాం. ఇప్పుడు గోడకి గేట్లకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మనోడు బయట ఫీజు అనేది పెడుతున్నాడు. ఫీజు పెట్టారు. ఒకసారి గోడకు వస్తుందో లేదో సప్లై చూద్దాం. మనం ఇందా పెట్టిన ప్లేస్లోనే పెట్టాం, కానీ సప్లై అనేది రావట్లేదు గోడకి. మనకి ఐరన్ మనం ఒకసారి టచ్ చేసి కూడా చూడొచ్చు, మనకు సప్లై అనేది ఏమీ లేదు. మనకి ఐరన్ పైప్ వల్ల మనకి కంప్లైంట్ వచ్చింది. ఒకసారి డాక్టర్ గారు వచ్చారు, అతన్ని ఇంతకుముందు ఏది పట్టుకుంటే షాక్ కొడుతుందో అది ఒకసారి చెక్ చేసుకోమన్నాం. ఆయన తాళాలు వేస్తే షాక్ కొడుతుందని చెప్పారు, అందుకే తాళం కప్పు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ టచ్ చేస్తే కొట్టేదండి ముందు అని చెప్పి అంటున్నారు ఆయన. అలాగే ఒకసారి తాళం వేసుకుని కూడా చూసుకోమన్నాం. ఆయన తాళం కూడా వేసి చూశారు, ఇప్పుడు బాగానే ఉందని ఓకే అని చెప్తున్నారు. ఇంతకుముందు ఇలా తాళం వేస్తే షాక్ కొట్టేసేదని చెప్పారు. మనకు థ్యాంక్స్ అని చెప్పారు. ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం. రెండు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. మనకి ఈ గేట్ అనేది కొంచెం ఎలక్ట్రికల్గా ఇబ్బంది వచ్చింది. కరెంట్ అది ఎర్త్ అవుతుంది అనమాట. రాజు గారు టైంకి వచ్చి మనకి ఇబ్బంది అనేది తగ్గించింది. థ్యాంక్ యూ రాజు గారు. చాలా థ్యాంక్స్ అండి. కంప్లైంట్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది చేసాం. డాక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.